నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన లిస్ట్ అయితే తీసుకొచ్చిన భయ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఇక్కడ వీడియో చిన్నగానే ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, లాస్ట్ దాకా చూడండి. సో మీ ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రము అల్లు అర్జున్ గారిది పుష్ప 2 ద రూల్ రీలోడెడ్ వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఎంజాయ్ చేస్తారు బై. తగ్గేదేలే అన్నట్టు డైలాగ్ చేసుకోవచ్చు, ఫుల్గా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారన్నమాట. మీరు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే ఈటీవీ విన్ యాప్లో ఈ మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. పోటు గడ్డ అనే ఒక మూవీ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గట్లా చూడకపోతే చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది నాకు. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ అన్నట్టు కాదు కానీ చూపించే విధానంలో స్క్రీన్ ప్లేలో మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఒకసారి, ఈటీవీ విన్ యాప్లో అవైలబుల్ ఉందన్నమాట పోటుగడ్డ. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రము ఐడెంటిటీ అనే ఒక మూవీ ఉంది, డబ్బింగ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసరికి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉందన్నమాట. ఎక్కడ వాచ్ చేసుకోవచ్చు ఏందని అంటే ఫస్ట్ చూసుకుంటే మూవీ వచ్చేసరికి అయితే ZEE5లా అవైలబుల్ ఉంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ నాకు బాగా నచ్చినాయి. దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే మాత్రం మూవీ మీకు మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనమాట అవి. దాని తర్వాత ఇంకొక మూవీ చూసుకుంటే మాత్రము డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో లైన్గా వచ్చేసినమాట. ఏంటంటే ద స్టోరీ టెల్లర్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి హిందీ మూవీ అనమాట. మంచి యాక్టర్స్తో పాటు కూడా ఉంది. కొంచెం ఏమంటారు భయ్, టైం పడుతుంది, ఒకటేసారి హడావిడి అన్నట్టు ఉండదు. కొంచెం లాజిక్, ఎమోషన్, బాండింగ్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ట్రైలర్ చూసినాను, ఒక స్టోరీ టెల్లర్ మీద ఉందన్నమాట. సో చూద్దాం ఎలా ఉంటుందో. మూవీ చూసినాక మీకు రివ్యూ అయితే చేస్తాను. డ్యూరేషన్ కూడా తక్కువ ఉంది, 1 hour 52 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత అదే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఇంతకుముందు చెప్పినట్టు స్టోరీ టెల్లర్ ఉంది. అదే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ది ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఏదైతే సిరీస్ అయితే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. మీకు 2 episodes అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ 2 episodes అయితే వాచ్ చేయొచ్చు అనమాట డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. దాని తర్వాత మీరు అనొచ్చు అన్న వెబ్ సిరీస్ లేకపోతే ఎట్లా అనేసి అంటారు కదా. సో ఇది వచ్చేసరికి అయితేనేమో సీక్రెట్ ఆఫ్ షిలేదార్స్ అనేసి ఒక వెబ్ సిరీస్ అయితే అవైలబుల్ ఉంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు వాచ్ చేయాలనుకుంటే ఇట్లా ఈ వెబ్ సిరీస్ ఏదైతే ఉందో మీరు వాచ్ చేయొచ్చు. కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది నాకు. సో ఇవన్నమాట లిస్ట్. మీకు అందరికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మూవీస్ ఏ మూవీ చూస్తారు లేకపోతే వెబ్ సిరీస్ చూస్తారా అని కింద కామెంట్ అయితే చేయండి. యూస్ఫుల్ అయిందంటే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.